4 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాడు. పెట్టుబడి కోసం తెచ్చిన ₹2 లక్షల పైగా అప్పు అలాగనే ఉండి అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనోవేదనకు గురై కూడా దాదాపు భూపాలపల్లి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలలో 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల నుంచి కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏం చేయాలి? అప్పుల పాలై రైతులు మనోవేదన గురై ఆత్మహత్యలు చేసుకోకుండా వారికి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. తెలంగాణ రైతులను ఈ గవర్నమెంట్ ఆదుకోనే తీరా. అప్పుల పాలై చనిపోయారు, అప్పులో ఆ తాళలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయారట. మరి తెలంగాణ రైతులు ఆదుకునే బాధ్యత ఈ గవర్నమెంట్ లేదా? వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి. అప్పుడు ఇయ్యాలి, కాకపోతే రేపు పట్టుకోవచ్చు. మరి ఇట్లా రైతులు పిట్టలు రాలినట్టు తెలంగాణలో పిట్టలు రాలినట్టు రైతులు రాలిపోతుంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నది? దీనికి సంబంధించి ఇంకొక వార్త, రైతు భరోసాకు సంబంధించిన ఏదైతే రైతు బంధు ఉంది కదా, దానికి సంబంధించిందే ఇక్కడ చూసుకోవచ్చు మనం. రైతు భరోసా ఇప్పట్లో లేనట్టే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసమైనా కాంగ్రెస్ కు ఎన్నికలు వస్తే పథకాలు గుర్తుకొస్తాయి. అన్నదాతకు మార్చి వరకు నిరాశే, కేబినెట్ లో ప్రకటిస్తారని గంపెడాశ. చర్చకే రాకుండా సమావేశం ముగించిన సర్కార్. సంక్రాంతికి రైతు భరోసా అంటూ గతంలో లీకులు. పండుగ వెళ్లిపోయినా పైసలు మాత్రం పడలే. ఇప్పటికే జోరందుకున్న యాసంగి సాగు పనులు పట్టించుకొని ప్రభుత్వం ఎప్పుడిచ్చేది స్పష్టత కరువే. ఫిబ్రవరి 1 వరకు విదేశాల్లోనే సీఎం రేవంత్. ఆలోపే మున్సిపల్ ఎన్నికల కోడ్ అవకాశం. మార్చి నెల నాటికి భరోసా కష్టమేనని ఒక వార్త మనం చూసుకోవచ్చు. మొన్న ఏదైతే మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టింది, డబ్బాలు కొట్టుకుంటా గొప్పల కోనికి సెక్రటరీ తీసుకొచ్చి మేము ప్రజల మధ్యలోకి వచ్చినాం, ప్రజల మధ్యలో మేము ఒక క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నామని చూపించుకోవడానికి, ప్రజలకు చూపించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ మేడారంలో పెట్టారు. సరే, మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టారు కదా, పెట్టినప్పుడు జనాల గురించి ఏదైనా పథకాలే కావచ్చు, జనాలకు వాళ్ళకి అవసరాలే కావచ్చు, ఏమైనా కొత్తగా ఏమైనా చేస్తారేమో, ఏమైనా బిల్లులు పాస్ చేస్తారేమో, విద్యార్థులకు స్కాలర్షిప్సే కావచ్చు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కి అమౌంట్ల విషయంలోనే కావచ్చు, ఏమైనా చేస్తారేమో ఆశతోటి చూసిర్రు. అలాగే రైతులు కూడా రైతు భరోసా అంటే రైతు బంధు ఈసారైనా వేస్తాడేమో అని చెప్పేసి ఆశతోటి ఎదురు చూసిండట. మొన్న ఏం చెప్పారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు? ఒక లీకులు ఇచ్చారు బయటకి. సంక్రాంతి అయిపోగానే రైతు బంధు పడుతుంది అని చెప్పేసి ఒక లీకులు ఇచ్చారు. వాస్తవానికి ఆ క్యాబినెట్ మీటింగ్ లో కమ్సే కమ్ ఈ రైతు బంధు గురించి ఒక్క మాట కూడా మాట్లాడ దిక్కు అది లేదు. మంత్రులు, సీఎం క్యాబినెట్ మీటింగ్ లో పొద్దున్న లేస్తే డబ్బాలు కొట్టుకుంటారు, మేము రైతు కట్ చేసినాం, ఇది చేసినాం అని చెప్పేసి. ఒక రైతు బంధు ఇయ్యలేకనే 2 సంవత్సరాల నుంచి రైతు బంధు ఇచ్చింది ఒక్కసారి. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర రైతులకు రైతు బంధు ఇచ్చింది ఒక్కసారి. ఇప్పటిదాకా మళ్ళీ దిక్కు మొక్కులేదు. ఇప్పుడు ఇప్పటికైనా ఇస్తారంటే అది లేదు. ఏమనంటే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంకా ఈయనకి అవకాశం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఏమో దావోస్ ఉన్నాడు, ఫిబ్రవరి 1 వరకు రానంట ఆయన. అంతలోపే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిందనుకో, ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఈయనకి అవకాశం ఉంటుంది. మరి పంటలు ఎండిపోయి పంటలంతా ఆగమైనాకి ఇస్తావా రైతు బంధు? రైతు బంధు అంటే అర్థమైంది. కేసీఆర్ రైతు బంధు ఎందుకు ప్రవేశపెట్టిండు? రైతులకు పంట తొలినాళ్ళల్లా ఎంతో కొంత రైతు బంధు అనే సాయం అవుతుంది కదా అని చెప్పేసి ఒక రైతును ఆదుకోవచ్చు కదా అని ఒక దృష్టితోటి ఈయన రైతు బంధు పెడితే, ఈయన చూసి ప్రధానమంత్రి కూడా రైతు బంధు పెట్టిండు కదా. మరి ఉన్న రైతు బంధుని రైతు భరోసాగా పేరు మార్చి సర్వనాశనం చేస్తున్నాం. ఇంకా ఏం మాట్లాడమాట? అప్పటికేమో మేము అధికారం రాగానే 15,000 ఇస్తాం తెచ్చుకోర్రి. 15,000 దేవుడేరు. ఆ ఉన్న 10-12,000 ఇది కూడా చేతనైతలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ఒకటి నాకు అర్థమైతలేదు, కరోనా టైంలో ప్రపంచం మొత్తము కింద మీద వాడి అస్తవ్యస్తలైంది. ప్రపంచం మొత్తం కరోనా టైంలో. అటువంటి టైంలో కూడా అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమం తప్పకుండా రైతులకు రైతు బంధు వేసి, మరి మీతో ఎందుకు చేతనైతలేదు? అంత అల్లకల్లోమైతున్న టైంలో కూడా ఆయన వేసిండు పైసలు రైతులకు రైతు బంధు కేసీఆర్.
మరి 2 సంవత్సరాలు అయితే ఒకటే ఒకసారి రైతు బంధు చేసి మళ్ళీ ఎందుకు మీకు చేతన అవుతారు? దేనికి? మీ ప్రాబ్లం ఏంది అసలు? అంటే రైతు బంధు ఇయ్యొద్దని చెప్పేసి డిసైడ్ అయ్యారా? లేదా రైతులకు రైతు బంధు ఇవ్వకుండా ఇట్టే సతాయిద్దాం అనుకుంటారా? అందుకే కాదు రైతుల ఆత్మహత్యలు కూడా ఇదే బాధ. రైతులు తెలంగాణ రాష్ట్రంలో పిట్టలు రానంటే రాలిపోతారు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతుల కరెంటు లేదు, రైతుల కరెంటు నీరు లేదు, సాగునీరు. మళ్ళా మైక్ పట్టుకుంటే రైతుల గురించి మాట్లాడాలి. మైక్ పట్టుకుంటే రైతుల గురించే మాట్లాడాలి. ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు. ఇప్పుడు ఒక మాట, ఇంతకుముందు ఈనాడు పేపర్ తీసుకున్నాను. చాలా మంది అన్నారు, కొంతమంది ఒకటే పేపర్ చదివితే ఎట్లా, నమస్తే తెలంగాణ, మీరు ఈనాడు పేపర్ కూడా మీతో కూడా చదవాలని చెప్పేసి మాకు తెలిసిన అన్నల సొంతలు కూడా చాలా మంది మాట్లాడారు. మరి అదే ఈనాడు పేపర్లో ఇవేమన్నా వస్తాయా? అప్పుల వార్త రైతుల ఆత్మహత్య వస్తుందా? రాదు. మళ్ళీ రైతు భరోసా ఇప్పట్లో ఏదంటే రేవంత్ రెడ్డి అని చెప్పేసి అది వస్తుందా వార్త? అలా రాదు. మరి ఎట్లా తెలవాలి ప్రజలకు? ఇప్పుడు వెలుగు పేపరు, దిశ పేపరు, ఏమంటారు ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపర్ తీసుకుంటే మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ కి, అటు టీడీపీ గవర్నమెంట్ డబ్బాలు కొట్టడానికే పనిచేస్తున్నాయి. మరి ప్రజలకు నిజం ఎట్లా తెలవాలి? అర్థం చేసుకోవాలి ఒకసారి మీరు కూడా. క్యాబినెట్ చర్చిస్తామని కూడా చర్చ పెట్టలేరట, ఇంకెందుకు పని లేక. అదేవిధంగా తెలంగాణ పేపర్ తీసుకుందాం. ఇక్కడ హరీష్ రావు సంబంధించిన వార్తనే, ఎన్ని కేసులు పెట్టినా నిన్ను ఇడిచిపెట్టాం, ఇంకింత ఎక్కువ ఓట్లాడతాం, మీ స్కాములన్నీ బయట పెడతాం, ప్రజల పక్షాన పోరాడతాం, నువ్వెంత చేసినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, మీ అవినీతిని కక్కిస్తామని చెప్పేసి కూడా నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణంపై విచారిస్తాం, ఇది లీకుల ప్రభుత్వం, స్కామ్ల ప్రభుత్వం, సిట్ నోటీసులు అంతా ఒక ట్రాష్ అని చెప్పేసి కూడా ఏదైతే హరీష్ రావు గారు మాట్లాడుతున్నారంటే, సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సంబంధించినది ఏదైతే బొగ్గు స్కామ్ గురించి ఆయన మాట్లాడుతుండు. ఇటువంటి సిట్ విచారణలు 100 చెప్పి నేను ఎప్పుడు భయపడుతుంది కాదు, ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటాం, ప్రజల పక్షాన మేము నిలబడతాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీ బామ్మర్ది తిన్నది మొత్తం కక్కిస్తామని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతున్న మాట మనం ఇక్కడ చూసుకోవచ్చు. సింగరేణి టెండర్లలో రేవంత్ బామ్మర్దే కింగ్ పిన్, సైట్ విజిట్ నిబంధన పెట్టింది సృజన్ రెడ్డి కోసమే, వేరే వాళ్ళు రాకుండా ఆయన్నే అడ్డుకుంటున్నాడు. 10 ఏళ్లలో ఎన్నడూ సింగరేణిలో రాజకీయ జోక్యం లేదు, కాంట్రాక్టర్ల పోటీ ఎక్కువగా ఉండి మైనస్ లో బిడ్డింగ్, కాంగ్రెస్ సర్కార్ వచ్చాకే ఎస్టిమేషన్ మించి టెండర్లు, ఇప్పటిదాకా సృజన్ రెడ్డి అండ్ కో 7 టెండర్లు కట్టబెట్టారు, 9 బ్లాక్ వెనుక కూడా ఇదే అక్రమ దందా, ఈ పాపంలో వాటా లేకపోతే కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలి, తక్షణమే టెండర్ రద్దు చేయాలని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి సంబంధించి వార్త ఇది. ఇంతవరకు కూడా కాంగ్రెస్ సర్కార్ ఇంతవరకు కూడా ఎస్టిమేషన్ దాదాపు 10+ టెండర్లు